భూమితో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 13 వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములనన్నింటిని చూపించి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువుని నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఈచట నుండి క్రిందకు దుముకుము. ఎలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందురు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిమ్మట సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష భావం ద్వారా పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు మొదటి ఆదివారంలో ఉన్నాం. ఈ మొదటి ఆదివారం రోజున మనము ధ్యానించే ధ్యానాంశము ఎడారి జీవితములో లేదా జీవితములో వచ్చే శోధనలను జయించడం ఎలా, జీవితములో వస్తున్నటువంటి శోధనలను జయించడం ఎలా. ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నేటి పట్టణాలన్నీ కూడా శోధనల మీద ధ్యానము చేయమని పిలుపునందిస్తూ ఉన్నాయి. అన్ని పట్టణాలను మనము ధ్యానము చేయడానికి నాకైతే అంత సమయం సరిపోదు, కానీ మీకు కొన్ని విషయాలు తెలియచేయడానికి ప్రయత్నము చేస్తూ నేటి సువిశేష పట్టణంలో ప్రభువు ఎదుర్కొంటున్నటువంటి 3 శోధనలను గురించి విపులముగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారట అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. ఎందుకంటే గొడ్డలి అందరినీ కూడా హింసిస్తుందట. గొడ్డలికి వ్యతిరేకముగా ఈ చెట్లు, అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వాట్ నాట్ రెడ్ వుడ్, టేక్ చెట్టు, బనానా చెట్టు, మామిడి, ఇవన్నీ కూడా ఒక మీటింగ్ని పెట్టుకున్నాయట. మాట్లాడుకుంటూ మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చాయి. మీటింగ్ ఎవరి మీద? గొడ్డల మీద. ఎవరి మీద? ఆ గడి చెప్పాలి. ఎవరి మీద? గొడ్డల మీద. అయితే మీటింగ్లో మాట్లాడుకున్నంతసేపు గొడ్డలి చాలా నిశ్శబ్దంగా ఉందట. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో వీళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు కదా. ఏంటి ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఇదిగో
గొడ్డలి మనల్ని హింస పెడుతుంది, గొడ్డలి మనల్ని వేధిస్తుంది. కాబట్టి గొడ్డలి హింస పెట్టకుండా గొడ్డలకు పెట్టేటువంటి పిడి ఉంటుంది కదా, లేదా కర్ర ఉంటుంది కదా, ఆ కర్రనివ్వకుండా మనము ఆపేద్దాము, ఎవ్వరూ కూడా కర్రనివ్వకుండా ఉండిపోదాము అనే నిర్ణయం తీసుకున్నాయి. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆ గొడ్డలకి ఉన్నటువంటి పిడి కానీ, కర్ర కానీ, లేదా కొడవలకు ఉండేటువంటి పిడులు, ఇలాంటివన్నిటిని కూడా ఆపేద్దాం, అది నిర్ణయం. సడన్ గా మీటింగ్ నుంచి చివరి క్షణాలలో ఈ యొక్క గొడ్డలి లేచి అన్నదట, అయ్యా నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి, నేను కొద్దిగా మాట్లాడాలి, అమూల్యమైనటువంటి మాటలే, మీకు అందరికి ఉపయోగపడేటువంటి మాటలే అని చెప్పుకుంటూ వచ్చిందట. అయితే ఈ మాటలు విన్నటువంటి, గొడ్డల మాటలు విన్నటువంటి చెట్లన్నీ కూడా, సరే మన మంచి కోరే కదా మాట్లాడతానంటుంది, సరే మాట్లాడనిద్దాం అని చెప్తే మాట్లాడుతుందట. ఏమని? స్నేహితులారా, ప్రియ చెట్లైనటువంటి స్నేహితులారా, నాకు తెలుసు మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇబ్బందులు నాకు తెలుసు. నా వల్ల మీరు ఎంతగా హింసలు పొందుతున్నారో నాకు తెలుసు, ఎంత చనిపోతున్నారో నాకు తెలుసు. మీరు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దానికి కారణము నేనే. ఇవన్నీ మీకు వస్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నా వల్లే. నేను మీరు నిర్ణయానికి అడ్డురాను. కాకపోతే ఒక చిన్న సలహా ఏంటో తెలుసా? ఇదిగో మీరంతా కూడా వెరీ మ్యాజెస్టిక్, టేకు చెట్లయితేనేమి, ఇక వగైరా ఏవైతేమి, మీరంతా కూడా చాలా అందముగా కనిపించేటువంటి వారు, చాలా ఇంపుగా పెరుగుతారు, చాలా అందముగా కనబడతారు, చాలా లావుగా కనబడతారు. మీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యు ఆర్ వెరీ మ్యాజెస్టిక్, మీరు చాలా చాలా గొప్ప వ్యక్తులు. అలాంటి ఎంత అందము కలిగినటువంటి మీ రూపాలను ఇదిగో ఈ చిన్న పాదులు ఉన్నాయి, ఈ తుప్పలు ఉన్నాయి, ఈ క్రీపర్స్ ఉన్నాయి, ఇవి మీ అందాన్ని ప్రజలు పొగడకుండా ఆపేస్తున్నాయి కదా, వాటిని నేను తొలగిస్తాను, ఇది మీ మంచి కోరే, పర్మిషన్ ఇవ్వండి అని అంటే, వెంటనే ఈ చెట్లన్నీ కూడా, ఈ గొడ్డల మాటలు విన్నటువంటి ఈ చెట్లన్నీ కూడా మరణ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. సరే మన మంచు కోరే కదా, మన మీద ఇంపుగా పెరుగుతున్నటువంటి ఆ క్రీపర్స్, పాదులు పెరుగుతున్నాయి కదా, మన అందాన్ని నిజంగానే ఆపేస్తున్నాయి, మన ఎదుగుదలను నిజంగానే ఆపేస్తున్నాయి. సరే గొడ్డలి పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పి ఆ గొడ్డలకి పీడిని కర్రనివ్వడానికి ప్రయత్నం చేసిందట. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, గొడ్డలి మాటలకు ఆకర్షితులయ్యి, గొడ్డల మాటలకు వారు శోధింపబడి, ద మూమెంట్ దే గివ్ పర్మిషన్, ఆ గొడ్డలికి చెట్లు ఎలా పర్మిషన్ ఇచ్చియో లేదో, వెంటనే గొడ్డలి వరుస పెట్టుకొని ఈ ప్రారంభం నుంచి ఆ చివరి వరకు ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోయిందంట. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, గొడ్డలి మాటలకు ఆకర్షితులయ్యి, గొడ్డలి మాటలకు శోధింపబడి, పర్మిషన్ ఇవ్వగానే మీ మంచి కోరే, మీ ఎదుగుదల కోరే నేను కొన్ని మాటలు మాట్లాడతాను అన్న మాటలు, ఆ రెచ్చగొట్టే మాటలకు శోధింపబడి ఇక్కడ పర్మిషన్ ఇవ్వగానే మొత్తం చెట్లన్నీ కూడా నరుక్కుంటూ పోయింది గొడ్డలి. క్రీస్తునామమునందు ప్రియ సహోదరులారా, మన జీవితాలలో కూడా గొడ్డలనేటువంటి శోధనలను మనం ఎప్పుడైతే మన జీవితంలోనికి ప్రవేశపెడతామో అప్పుడే మన జీవితాన్ని శోధనలు నరుక్కుంటూ పోతాయి, వేళ్ళతో సహా నరుక్కుంటూ పోతాయి. ఇక్కడ యాక్స్ గొడ్డలనేటువంటి శోధనలు ఇదిగో చెట్టులనేటువంటి జీవితంలోనికి ప్రవేశపెట్టకూడదు. ఇదే నేటి సారాంశము ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఈ రోజున పట్టణాలన్నీ కూడా మనకు శోధనల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అనేక సందర్భాలుగా, అనేక రకాలుగా బలహీనతల వల్ల కావచ్చు, మన కోరికల వల్ల కావచ్చు, వ్యామోహాల వల్ల కావచ్చు, శోధనలకు గురి అవుతూ ఉంటాం అనేక విధాలుగా. ఒకసారి ఆలోచన చేయండి, మనిషి లేచిన తడువు నిద్రపోయినంత వరకు కూడా ఒక్కదానికైనా, ఒక్క పాపానికైనా శోధింపబడడా? శోధింపబడని క్షణాలంటూ ఉండవు. అలా శోధింపబడనేటువంటి వాడు అసలు మనిషే కాదు, శోధింపబడలేనటువంటి వాడు మనిషే కాదు. అలాంటి వాడు యేసుక్రీస్తుకు ముందే పుట్టవలసినటువంటి వాడే.
కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో సహా అందరూ శోధింపబడినటువంటి వారే. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ దట్ హౌ వీఆర్ బీయింగ్ టెంప్టెడ్ బై ది ఎక్స్టర్నల్ థింగ్స్. మనము బాహ్యమైనటువంటి వాటికి ఎలా శోధింపబడుతున్నాం అనేటువంటిది కాదు. ద టెంప్టేషన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. శోధనలు అనేటువంటివి తప్పనిసరి. దే ఆర్ నాట్ డైరెక్టెడ్ బై గాడ్. అవి దేవుని చేత ఏదో మనకి నిర్దేశింపబడినటువంటివి కావు. నిజానికి పునీత అగస్టిన్ గారు అంటారు, ఏమంటారో తెలుసా? మానవులైన మనకు అనునిత్యము శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. శోధనలను జయించకుండా దైవ కిరీటాన్ని పొందలేము అన్నారు. అంటూ యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు, శోధనలను ఎదుర్కొన్నారు, దైవ కిరీటాన్ని పొందుకున్నారు అని తెలియచేస్తూ పునీత అగస్టిన్ గారు పలికిన మాట, శోధనలను జయించకుండా దైవ కిరీటాన్ని పొందుకోలేము. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అనేక శోధనలు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మాట వాడబడింది. యేసుక్రీస్తు అనేక సార్లు శోధింపబడిన తర్వాత అనుకూలమైనటువంటి సమయం కొరకు సాతాను ఎదురు చూచిందట. దేవుడు ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారు? ప్రియ సహోదరులారా, ద గాస్పెల్ ఈస్ వెరీ క్లియర్. దేవుడు అనేక శోధనలు ఎదుర్కొనే లాస్ట్ వచనము, చివరి వచనము, ఇట్లు సాతాను అనేక విధములుగా శోధింపబడిన పిదప సముచితమైన సమమునకై ఆయనను విడిచి వెళ్ళెను. సాతాను పెట్టినటువంటి శోధనలు 3 మాత్రమే. కానీ దేవుడు అనేక శోధనలు ఎదుర్కొన్నారు, చాలా శోధనలు ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడము ఈ రోజున ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ప్రభునందు ప్రియబిడ్డలారా, సాతాను పెట్టినటువంటి శోధనలు 3, కానీ దేవుడు చాలా శోధనలు ఎదుర్కొన్నారు. బహుశా మనము కూడా మన జీవితంలో, ప్రతి మానవుని జీవితంలో అనేక శోధనలు, సెల్ ఫోన్ ఒక శోధన కావచ్చు, ఆస్తులు అంతస్తులు ఒక శోధన కావచ్చు, భూలోక సంబంధమైనటువంటివి ఈ వస్తువులు ఒక శోధన కావచ్చు, నీకు ఒక తిండి ఒక శోధన కావచ్చు, శరీరం ఒక శోధన కావచ్చు. ఇవన్నీ కూడా శోధనలే. ప్రతి నిత్యము మనిషి శోధింపబడుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తులాగా దేవుడు అనేక శోధనలు ఎదుర్కొన్నారు. దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో క్రైస్తవుడు చాలా శోధనలు ఎదుర్కొంటున్నాడు. కానీ వీటన్నింటినీ ఎలా జయించాలి? వీటన్నింటిలో అతి కీలకమైనటువంటి, ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 3 శోధనలు మాత్రము పసిగట్టాడు సాతానుడు. వాటిని యేసుక్రీస్తుకు తగిలించాడు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, నిజానికి నెంబర్ 1, శోధన అంటే ఏమిటి? శోధన అంటే ఏమిటి? ఆశించింది పొందుటకు అనుసరించే చెడు మార్గమే శోధన. ఒకసారి చెప్దాం అందరూ, ఆశించింది పొందుటకు అనుసరించే చెడు మార్గమే శోధన. చెప్పిన వాళ్ళు ధన్యులు సుమా. ప్రభునందు ప్రియ బిడ్డలారా, వాట్ ఈస్ టెంప్టేషన్? ఆశించింది పొందుటకు అంటే మనము ఆ కోరిక కావాలి, ఈ కోరిక కావాలి, అది జరగాలి, ఇది జరగాలని కోరుకుంటామే, అది ఒక చెడు మార్గముగా అనుసరించేటువంటి దానిని, ఒక చెడు మార్గమైనటువంటి వేలో, ఒక బ్యాడ్ వేలో మనము దాన్ని అనుసరించడమే శోధన. ఇంకా చాలా ఉన్నాయి. మీకు అర్థమయ్యే రీతిలో ప్రభునందు ప్రియ బిడ్డలారా, పాపము చేయడానికి బలోపేతము చేసేటువంటి బలమైన ఒత్తిడే ఒక శోధన. అంటే ఏంటి? చాలా మంది పాపం చేయడానికి పురుగొలుపుతూ ఉంటారు. రే అచ్చేయరా, ఇచ్చేయరా, అలా చెప్పురా, ఎలా చెప్పురా, అలా తిట్రా, ఎలా తిట్రా. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ కూడా కాజెస్ ఫర్ సిన్. యు ఆర్ బికమింగ్ ఎ మెయిన్ క్యాండిడేట్ ఫర్ ది అదర్ టు బికమ్ ది సిన్నర్. ఇతరుల్ని ఒక పాపిగా నువ్వు వారిని తయారు చేస్తున్నావు. పాపము చేయడానికి కలిగే బలమైనటువంటి ఒత్తిడి, అది చేయరా, ఇది చేయడా, ఇన్సిస్టెన్స్ ఆన్ సిన్. ప్రభునందు ప్రియ బిడ్డలారా, దేవుని మార్గాన్ని అవలంబించకుండా పదే ఆటంకపరిచేదే శోధన. నెంబర్ 3, నెంబర్ 4, సాతానుడు ఉపయోగించే అస్త్రాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా శోధనలే. సాతానుడు వేసే బాణాలు ఒక శోధనలు, సాతానుడు వెదజల్లే విత్తనాలు ఒక శోధనలు. ప్రభు ఉపమానంలో చెప్పారు, విత్తువాడంట విత్తనాలు వేసేసి వెళ్ళిపోతే సాతానుడు వచ్చి అందులో కలుపు మొక్కలు నాటేశాడట. అంటే ఏంటి? సాతానుడు వెదజల్లే విత్తనాలు,
బీజాలు, ఇవే శోధనలు. సాతానుడు రువ్వే రాళ్ళు. సమరయ స్త్రీ పాపములో పడిపోయినప్పుడు ఏంటి ఆచారము, విధులు? రాళ్ళుతో కొట్టడము. సాతానుడు రువ్వే రాళ్ళు. ఇక పాపానికి బీజాలు, నరకానికి జీవిత పునాదులు, జీవితానికి నరక జీవితానికి పునాదులు. ఇవన్నీ కూడా శోధనలే. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకి శోధనలు అంటే ఏంటో మనం గుర్తించము కానీ ప్రతి నిత్యము వచ్చి నేను ఆ శోధనలో పడిపోతున్నాను, ఈ శోధనలో పడిపోతున్నానని చెప్పుకోవడమే మనం గొప్ప అనుకుంటాం. ప్రభునందు ప్రియ బిడ్డలారా, శోధనలు వచ్చాయని చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ వచ్చిన శోధనల్ని ఎలా అధిగమించాలో నేర్చుకోవడమే గొప్ప. ప్రభు అదే నేర్పిస్తున్నారు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా. రెండవదిగా ఎప్పుడు శోధింపబడతాం? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, తన దుష్ట వాంఛలచే తాను ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడే మానవుడు శోధింపబడతాడు. ఎప్పుడు శోధింపబడతాడు పాపి? దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడినప్పుడు. లైక్ ఈ స్టోరీలో విన్నాం కదా, గొడ్డలి మాటలకు ఎలా ఆకర్షితులయ్యి శోధింపబడ్డారో, దుష్ట వాంఛలకు శోధింపబడి వారి జీవితాన్ని వాళ్ళే పాలు, అప్పుడే శోధింపబడడం అంటే, అప్పుడే పాపంలో పడిపోవడం అంటే. ఉదాహరణకు 1 యోహాను పత్రిక 13:2 వచనములో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఆయనను శోధించినటువంటిది ఏంటి? ధనము. ధనం ఆయనను శోధించింది. దేవునికి అందరూ కూడా 11 మంది కూడా శిష్యులు కూడా చాలా దేవుని చేత మెచ్చుకోబడినటువంటి, దేవుని చేత తిరిగినటువంటి వాళ్ళే. కానీ ఒక్కడే ఎందుకు ప్రక్కదారి పెట్టాడు? ఎందుకంటే ధనాకాంక్ష, శోధన. ఉదాహరణకు అవ్వ ఏవమ్మలు ఉన్నారు, వారిని శోధించినటువంటిది ఏంటి? సాతాను. తినవద్దన్న ఒక పండు కోసము వారు శోధింపబడ్డారు. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా చాలా మంది ఉన్నారు. సొలొమోను జ్ఞాని, ఆయన శోధింపబడ్డాడు. విశ్వాసానికి అబ్రహాము, ఆయన శోధింపబడ్డాడు. ఈ విధముగా పేతురు దేవునితో తిరిగినటువంటి వాడు. దేవుడిని ఎవరైనా ఒక మాట అంటే చాలు వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి వాడు. శోధింపబడలే? ఈ విధముగానే ప్రభునందు ప్రియబిడ్డలారా, అందరూ కూడా శోధింపబడేటువంటి వ్యక్తులే. ఆ విషయానికి వస్తే యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డారు. ఎవరి చేత? శిష్యుల చేత, పేతురు చేత, తర్వాత ప్రజల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, యూదా ఇస్కరియోతు చేత, ఈ విధముగా అనేక మంది చేత శోధింపబడ్డాడు. కానీ లొంగిపోలే. కథలో విన్నాం, శోధింపబడిన వెంటనే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి జీవిస్తే వాళ్ళు ప్రాణాలకు ముప్పు కలగకపోదు. కానీ కట్టుకున్నటువంటి ఆ కట్టుబాటులకు వారు ఆకర్షింపబడ్డారు. గొడ్డలు చెప్పినటువంటి మాటలకు ఆకర్షింపబడ్డారు. వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, మనమందరము కూడా ప్రతిరోజు కూడా శోధింపబడతాం. తప్పు చెయ్యని శోధింపబడతాం, మంచి చెయ్యవద్దు అని శోధింపబడతాం, తల్లిదండ్రులపై తిరగబడని శోధింపబడతాం, బూతు మాట్లాడని శోధింపబడతాం, దేవుని పైన తిరగబడని శోధింపబడతాం, గుళ్ళో నవ్వుకొని శోధింపబడతాం, చెడు చూపులు చూడు, ఆడు బాగున్నాడు ఈడు బాగున్నాడని శోధింపబడతాం, ఆ సారి బాగుంది ఈ సారి బాగుందని శోధింపబడతాం, వాడు సరిగా లేడు ఈడు సరిగా లేడు శోధింపబడతాం. ఈ విధముగా ప్రతిదీ కూడా మనం ప్రతి విషయంలో శోధింపబడతాం. ఇక్కడ వింతైన విషయం ఏమిటి అంటే, ఇలాంటి చెడు కార్యాలకు మనకు క్లాసులు అవసరంలే. ఇలాంటి తప్పు చేయమని మంచిని చేయొద్దని అన్నటువంటి వారికి బహుశా లైక్ సెల్ ఫోన్లో ఇన్బిల్ట్ ఫీచర్స్ ఎలా ఉంటాయో అలాగా కొంతమందికి ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉంటాయి. అవి ఎంత చెప్పినా మనం అవి ఎప్పుడు కూడా ప్రలోభ పెడుతూనే ఉంటాయి. ఏంటంటే మంచిని చేయడానికి మాత్రము ఈ చేయడానికి, చెడుని చేయడానికి క్లాసులు అవసరంలే. ఏ క్లాస్ అవసరం లేదు, ఏ స్పిరిచువల్ క్లాస్ అవసరం లేదు. పలానా బూత్ తిట్టి అంటే టక్కుమని తిట్టేస్తాడు. ఎందుకంటే ఈ ఇన్బిల్ట్ ఫీచర్స్ ని ఎవరు ఇన్బిల్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులు ఇన్బిల్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ విషయం ఏమిటి అంటే, మంచిని నేర్చుకోవడానికి మాత్రము ట్యూషన్స్, కేటగిజం క్లాసెస్ కావాలి, లేదా కోయర్ క్లాసెస్ కావాలి. ఎందుకు? మంచిని నేర్చుకోవడానికి క్లాసెస్, చెడుని నేర్చుకోవడానికి మన క్లాసులు అవసరం లేదు. చాలా మంది తల్లిదండ్రులారా, మీ బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఎలా శోధింపబడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రారంభం నుంచి చివరి వరకు మీ పిల్లలను కేటగిజం పంపించండి అని నెత్తు నోరు కొట్టుకొని ఆ గేట్ల దగ్గర నుంచొని ఆపి
పేర్లు తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని ఎంత చేస్తే కొంతమందికి పట్టని విషయము శోధింపబడి జీవితాల్లో నరకబడేటట్లు అయిపోతాయి. కాబట్టి చూడండి, ఈ రోజున ప్రతి విషయంలో చిన్నప్పటి నుంచి ఈ శోధనలు ఎలా అధిగమించాలో ఒకసారి నేర్పిస్తే, క్లాసులకు పంపిస్తే ఆ నేర్చుకునే విధానం నేర్చుకుంటారు. కాబట్టి శోధనలు అందరికీ తప్పవు. శోధనలు ఎప్పటి వరకు ఉంటాయి? చనిపోయినంత వరకు ఉంటాయి. దేవుడికి కూడా శోధనలు వచ్చాయి. అందుకే 13వ వచనం చెప్తుంది, సముచితమైన అంటే తగిన సమయము కొరకై సాతానుడు ఎదురు చూచి వెళ్ళిపోయాడంట. అంటే జస్ట్ టెంపరీ, ఇంకా ఉంది ముందు ముసలి పండుగ యేసుక్రీస్తుకి. ఎప్పుడు? ఇంకా శ్రమల్లో వస్తాడు సాతానుడు. ఫర్ ద టైం బీయింగ్ ఇప్పటి వరకు ఉపవాసం చేశారు కదా, ఆ శక్తి ఆయనలో ఉంది. ఈయన పెట్టిన 3 అతి కీలకమైనటువంటి 3 టెంప్టేషన్స్, 3 శోధనలు కూడా యేసుప్రభు జయించేశారు. ఇంక సాతాను వల్ల కాలేదు, సరేలే ఇంక నా శక్తి అయిపోయిన తర్వాత వస్తాను, మళ్ళీ మంచి సమయం చూసుకొని వస్తానని వెళ్ళిపోయిందంట. లాస్ట్ 13వ వచనము అదే పలుకుతుంది. ప్రభునందు ప్రియ బిడ్డలారా, ఇక 3 శోధనలు, యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి 3 శోధనలు ఒకసారి క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శోధన శరీరానికి సంబంధించినటువంటిది. లూకా శుభవార్త 4వ అధ్యాయం 3వ వచనము, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టిగా మార్చుము. ప్రభు ఏమన్నారు? మనుషులు కేవలం రొట్టె వలనని జీవింపడు, దేవుడు వసించు ప్రతి వాక్కు వలన, ప్రతి మాట వలన జీవించును. మత్తయి గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయం 3వ వచనములో ఈ విషయాన్ని చూస్తున్నాం. ఏమని? ప్రభు 40 రోజులు ఉపవాసం చేశారు, ఆకలిగా ఉన్నారు. సాతానుడు మనిషి ఎక్కడ లొంగిపోతాడో అన్న 3 శోధనలు పట్టుకొని యేసుక్రీస్తుకి ఈరోజు రువ్వాలనుకుంటున్నాడు. అందులో మొట్టమొదటిది ఆకలి మీద దెబ్బతీయాలనుకున్నాడు. పసిగట్టాడు. సాతాను రాళ్ళను రొట్టెలుగా చేసుకుని దేవుని శక్తిని ఆయన శోధించడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరులారా, రాళ్ళను రొట్టెగా చేసుకోవడం, ఆహారం అనేటువంటిది శరీరానికి సంబంధించింది. ఆకలిగా ఉంటే మనిషి నీరసం అవుతాడు, శక్తిని కోల్పోతాడు, బలహీనుడవుతాడు. అది ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఏదైనా మనము తక్కువని ఒక పని ఆకలి కోసం చెయ్యమంటే ఆ వ్యక్తిని నరికేయడానికి కూడా, మనము చంపడానికి కూడా వెనుకాడము. ఇదే ప్రకృతి చేసే వికృతి. మనిషి ఆకలిగా ఉన్నప్పుడు జరిగేవి. ఇంకేం చేస్తాడు? ఒకవేళ ఇంకా ఆకలిగా ఉంటే ఏం చేస్తాడు? అబద్ధాలు ఆడుతాడు. ఆకలి కోసం పొట్టలో శరీరాన్ని నింపుకోవడం కోసం దొంగతనాలు చేస్తాడు, శరీరాన్ని అమ్ముకుంటారు, వ్యభిచారం చేస్తారు. ఇది శరీరానికి సంబంధించినటువంటి ఆకలిని తీర్చుకోవడానికి మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి. ఒక ఉదాహరణ, ఆది కాండములో మనం చూస్తున్నాం. ఏసావు కేవలము కొంచెం ఆహారం కోసం, చిక్కుడుగాయ పులుసు కోసం ఏం చేశాడు? జ్యేష్ఠ అధికారాన్ని వదిలేసుకున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరులారా, శరీరానికి సంబంధించినటువంటి ఆకలి ఈ విధముగానే చేస్తుంది. అందుకే రెచ్చగొట్టే మాటలు, సాతానుడు యేసుక్రీస్తుడు రెచ్చగొట్టే మాటలు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖాన్ని ఎరగదు, కోటి విద్యలు కోటి కోసమే అన్నారు పెద్దలు. ఇవన్నీ మనకు తెలిసినటువంటివి. ప్రభునందు ప్రియ సహోదరులారా, అలాంటిది సమయం చూసుకొని శోకించి, ప్రలోభించి, శోధించి ఈ రోజున రాళ్ళను రొట్టెగా చేసుకోమని యేసుక్రీస్తుకి చెప్తుంటుంటే, అంటే ప్రియ సహోదరులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క శక్తిని తన సొంత ప్రయోజనము కొరకు, తన స్వంత స్వార్థము కొరకు ఉపయోగించమని ఈయన శోధిస్తుంది సాతానుడు. దేవుడు లొంగిపోలే. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు? మనిషి కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుడు వసుకు ప్రతి వాక్కు వలన జీవించును. అంటే అర్థం ఏమిటి? అరే నాయనా, మనిషి అనేటువంటి వాడు, మనిషి జీవితం అనేటువంటిది కేవలము శరీర ఆకలిని తీర్చుకోవడానికే కాదురా నాయనా. నాకున్నది కేవలం శరీరం మాత్రమే కాదు, నాకు ఆత్మ కూడా ఉన్నది. శరీర ఆకలి కన్నా ఆత్మ ఆకలి చాలా గొప్పదరా సాతానుగే అని ఇండైరెక్ట్ గా అక్కడ ప్రభు, మనిషి కేవలము రొట్టె వలననే జీవింపడు, ఆకలి వలననే జీవింపడు, కానీ దేవుని ప్రతి మాట వలన ఆత్మ జీవిస్తుంది, దేవుని ప్రతి వాక్కు వలన ఆత్మ జీవిస్తుంది అని
ప్రభు నోటంటూ వచ్చే ప్రతి మాట కూడా ఆత్మను పోషిస్తుంది అని క్రీస్తు భగవానుడు చెప్పిన మాట ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. శారీరక అవసరాలు మనిషిని ఎన్నో పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ శరీరానికి సంబంధించినటువంటిది ఏ విధముగా నీవు నీ శరీరాన్ని ప్రాధాన్యతనిస్తున్నావా లేదా ఆత్మకు ప్రాధాన్యతనిస్తున్నావా? ఆర్ యు ఏ స్పిరిచువల్ బీయింగ్ ఆర్ ఆర్ యు ఏ టెంపరర్ ఆర్ బాడీలీ బీయింగ్? అంటే నీవు ఈ శారీరక జీవివా లేక ఆత్మీయ జీవివా? ప్రభు అంటున్నారు సాతానుతో, రే సాతానుగా, నేను శారీరక జీవిని కాదు, నాలో ఆత్మ కూడా ఉంది. నాలో ఆత్మ కూడా ఉంది. శరీరం కేవలము ఆకలి వలన శరీరం చచ్చిపోతుంది, కానీ ఆత్మ మాత్రం అలైవ్, నా ఆత్మ జీవిస్తూనే ఉంది అని ప్రభు పరోక్షముగా తెలియచేస్తున్నారు. దైవ శక్తితో మొట్టమొదటి శోధనను జయించాడు. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మొట్టమొదటిది శరీరానికి సంబంధించిన శోధన. చాలా మంది రోజున ప్రపంచంలో శారీరక శోధనలు చాలా ఎక్కువైపోతున్నాయి. శారీరక శోధనలు, కాముకత్వము, ఇతరులను అపహరించాలని, లేదా ఈ దుష్ట ఆలోచనలు, దుర్బుద్ధులు, ఈ మెదడులో జరిగేటువంటి చెడు ఆలోచనలు, చెడు మాటలు, శారీరక కోరికలు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఫోనోగ్రఫీ చూడడము, మనలను మనం వంచుకోవడము, ఇవన్నీ కూడా శారీరక శోధనలు. ఎంతవరకు శక్తితో కేవలం చాలా మంది చనిపోతూ ఉంటారు, ఆత్మను, ఈ శరీరాన్ని చంపేసుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు క్యాథలిక్స్ లో ఊరేసుకున్నటువంటి వారికి సమాధులు ఇవ్వరు అంటే కారణం ఏంటి? సైన్స్ ప్రకారముగా లేదా సోషియాలజీ ప్రకారముగా మనిషి అనేటువంటి వాడు దేని కలయిక? కాంబినేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్. అంటే శరీరము ఆత్మ కలయికే మనిషి. కానీ అలాంటి మనిషి శరీరాన్ని చంపేసుకుంటే దాని అర్థం ఏమిటి అంటే ఆత్మను కూడా వద్దనుకున్నట్లే లెక్క. అందుకే ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్లే కథోలికులకు సమాధులు ఉరివేసుకుంటే ఆ సమాధులకు స్థలం ఇవ్వరు అని సెకండ్ టైం అయిపోతుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. శారీరక శోధనలు ఏ విధంగా జయించగలుగుతున్నాం. రెండో శోధన లోకాశకు సంబంధించినటువంటి శోధన. లూకా శుభవార్త 4వ అధ్యాయము 5 నుంచి 8 వరకు వచనములు. రెండో శోధన ఏంటి? నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయు నీ సొత్తగును. ఏం చేసింది? పర్వత శిఖరం పైకి తీసుకుని వెళ్ళింది, రాధ్యాలను చూపించి రెప్పపాటు కాలము అని రాయబడింది. అంటే జస్ట్ అలా తెరిచేలోగా సృష్టి అంతా వెంటనే ఆయన ఆధీనంలోకి వచ్చింది. అంటే రెప్పపాటు కాలంలో ఇలా రెప్పేసి తీసేంత క్షణాలలో అంతా చూపించేసింది సాతానుడు. అంత పవర్ కలిగినటువంటిది సాతాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఐశ్వర్యం, సంపద ఇవన్నీ కూడా చూపించి నీకు ఇచ్చేస్తాను, ఏం చేయాలి? నన్ను ఆరాధించు అంటే సాతాను ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తు, ఇదంతా నీ సొంతం అయిపోతుంది, నన్ను ఆరాధించు. దేవుడు ఏమన్నాడు? చీపో సైతాను, నీ దేవుడైనటువంటి నీ దేవుణ్ణి శోధింపరాదు అన్నాడు ప్రభు. క్రీస్తునాథుని ప్రియబిడ్డలారా, ధనం మూలం ఏదం జగత్ అంటారు. ప్రపంచంలో అన్నింటికి ధనమే మూలం. అధికార వాంఛ, ధనాకాంక్ష. లోకం తీరేంటో తెలుసా? అధికారం కోసం పరుగులు. అది సంఘములోనైనా సమాజంలో అయినా ఎక్కడైనా కూడా అధికారం కోసం పరుగులు, రాజ్యాలు కట్టుకోవాలని పరుగులు, ధనం కోసం పరుగులు, కీర్తి ప్రతిష్టల కోసం పరుగులు. ఇవన్నీ ప్రస్తుత ప్రపంచంలో ఈ లోక తీరు ఎలా ఉందంటే పరుగుల ప్రపంచంలో ఉంది. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఎందుకు ఆకర్షింపబడం? లోకాశలకు ఆకర్షింపబడం. సాతాన్ అంటుంది, నన్ను ఆరాధిస్తే నేనే ధనాన్ని, నన్ను ఆరాధిస్తే నేనే అధికారాన్ని, నన్ను ఆరాధిస్తే నేనే సంపదని, ఇవన్నీ ఇచ్చేస్తానని సాతాన్ అంటే దేవుడిని ఏమంటున్నారో తెలుసా? లోకాశలకు శోధింపబడక ప్రభు తిప్పికొట్టారు దానిని, ఆ శోధనని ఎదుర్కొన్నారు. రోజున ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, లోకాశలకు శోధింపబడి లోకాన్ని ఆరాధిస్తున్నావా? ఈ లోకాన్ని, ఈ సృష్టిని సృష్టింపబడినటువంటి సృష్టికర్తను ఆరాధిస్తున్నావా? ఈ లోకానికి సంబంధించినటువంటి వాటికి ఆకర్షితులయ్యి నీవు దేవుణ్ణి కోల్పోతున్నావా? లేదా అంతటిని తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఆ సృష్టికర్తని నీవు ఆరాధిస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కథ. నిర్గమకాండము
32 అధ్యాయంలో మనకు కనబడుతుంది. బంగారాన్ని దూడగా తయారు చేసుకొని మోషే 10 ఆజ్ఞలు తేడానికి 40 రోజులు కొండపైకి వెళ్తే వస్తాడో రాడో తెలియదు ఈ మోషే. అందువలన వచ్చేలోగా అహరోన్ ఏం చేశాడు, మొత్తం బంగారం అంతా పోగు చేసేసి చిన్న దూడ తయారు చేసేసి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ డీజే డాన్సులు పాటలు వేసుకుంటుంటూ చేస్తే వచ్చి ఆ మోషే 10 ఆజ్ఞల పలకలు ఆయన ఆలపైన ప్రభు మండిపడ్డాడు. 10 ఆజ్ఞల పలకలు ఇసిరి కొట్టాడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఇది దేవుని ఆరాధిస్తున్నామా, ధనాన్ని ఆరాధిస్తున్నామా? రక్షించిన దేవుని మర్చిపోయారు. రక్షించని దేవుణ్ణి దేవునిగా చేసుకొని ధనాన్ని, సంపదను ఆరాధిస్తున్నారు. ఏది మన సంపద? దైవమా, ద్రైవమా? ఏది మన దైవము, ఏది మన సంపద? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక 3వదిగా ప్రభునందు ప్రియబిడ్డలారా, చివరిసారిగా 3వ శోధన, హృదయానికి సంబంధించిన శోధన, ఆత్మ శోధన. లూకా శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనం, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చట నుండి, అనగా దేవాలయం శిఖరము నుండి క్రిందకు దూకు. ఎందుకంటే కీర్తన గ్రంథములో నీ దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని? నువ్వు క్రింద పడిపోతుంటుంటే, ఎవరైనా క్రింద పడిపోతుంటుంటే దోతలట వచ్చి నిన్ను పట్టుకుంటాయంట. అంటే తెలుసా, మనకన్నా సాతానికి బైబిల్ బాగా తెలుసు. అది రాయబడి ఉంది కదా అన్నది సాతాను. పరిశుద్ధ గ్రంథములో అది రాయబడి ఉన్నది కదా. నీ దూతలకు ఆజ్ఞ ఇచ్చి రక్షింపబడతామని రాయబడి ఉంది కదా. యు డూ ఇట్. నీవు శిఖరము నుంచి క్రిందకి దూకై. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, యు జంప్ ఫ్రమ్ ద పినకల్ ఆఫ్ దిస్ మౌంటైన్. ఆ పర్వతం పైన ఉన్నటువంటి దాని పైనుంచి క్రిందకు దూకే. ఎప్పుడు ఏమని నిరూపించుకోవాలి దేవుడు దూకేయడం ద్వారా? దేవుని కుమారుడని నిరూపించుకోవాలి. ప్రభునందు ప్రియబిడ్డలారా, ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక సంఘటన ఉంది. ఏంటి తెలుసా? మస్సా మెరేబా దగ్గర ప్రభువుని వారు పరీక్షకు గురి చేస్తే ప్రభు ఏమంటారో తెలుసా? నీ దేవుడైన ప్రభువుని పరీక్షింపకము అని రాయబడి ఉంది. దేవుడు ఈ సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నారో తెలుసా? అప్పటికి దేవుడు చాలా అద్భుతాలు చేశారు ఇజ్రాయేలుకు. అప్పటికి చాలా అద్భుతాలు, కాపాడుడో అని ఆ ఆలోచనలు ఈ వీళ్ళ వచ్చేసాయి. ఇక దేవుణ్ణి పరీక్షించడం మొదలెట్టారు. ఈ దేవుడు కాపాడుతాడో లేదో, ఇంతవరకు బాగానే కాపాడుతాడో లేదో అన్న డౌట్. అప్పుడే ప్రభు ఏమన్నారు? నీ దేవుడైన ప్రభువుని శోధింపరాదు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పాత గ్రంథములో అనగా ఆది గ్రంథములో నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపరాదు అన్న దానికి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేశారో తెలుసా? అది నిజము, నీ దేవుణ్ణి శోధింపకూడదు అని చక్కగా దేవుణ్ణి యొక్క శక్తిని మరొక్కసారి సాతానుకు వెల్లడి చేశాడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ రోజున చాలా మంది దేవుణ్ణి పరీక్షిస్తారు, శంకిస్తారు. ఆయన శక్తిని మనము ఆసరాగా తీసుకుంటాం. చాలా మంది అంటారు, ఏమంటారో తెలుసా? నువ్వు క్రైస్తవుడివే కదా, నీ దేవుడు చేతగానివాడా? నువ్వు కోరుకున్నది ఇవ్వడా నీ దేవుడు? నువ్వు అడిగింది ఇవ్వడా అని దేవుని పరీక్షించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని దమ్ముంటే, నీ చేతనైతే దమ్ముంటే మీ దేవుణ్ణి ఇది చేయమను, అది చేయమను. రెచ్చగొట్టే మాటలు, శంకించే మాటలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, డోంట్ టెంప్ట్ గాడ్ విత్ యువర్ సాడిజం. డోంట్ టెంప్ట్ గాడ్ విత్ యువర్ సాడిజం. సాడిజం అంటే తెలుసు కదా. దేవుణ్ణి మీ సాడిజంతో టెంప్ట్ చేయకండి. ఆయన అనుకుంటే చేయగలడు, అనుకుంటే ఏ ప్రాణి లేకుండా చేయగలడు, అనుకుంటే ఏ ప్రాణిని సృష్టించగలడు. డోంట్ టెంప్ట్ గాడ్ విత్ యువర్ సాడిజం. ఎలాంటి సాడిజం తెలుసా? దేవునిలో శక్తి లేదులే, తాయిత్తులు గట్టే. దేవునిలో శక్తి లేదులే, ఇంటి ముందు గుమ్మడికాయలు గట్టే. దేవునిలో శక్తి లేదులే. ఈ మధ్యలో ఎవరు నేర్పించారో తెలియదు కానీ ఈ షర్ట్స్ సిఎంఆర్ల వాటిల్లో షర్ట్స్ కొనుక్కున్నప్పుడు వాటికి ట్యాక్స్ ఇస్తారు, నల్లనే ట్యాక్స్. ఇవి తీసుకుని వచ్చి చెయ్యిలకి, కాళ్ళకి. వాట్ ఈస్ దిస్ అంటే, ఫాదర్ ఇది దిష్టి తోడు ఫాదర్. మెడ కట్టేసుకో, ఊసే ఉండదు. మొత్తం మెడ దిష్టి అంతా పోతుంది మెడ కట్టేసుకుంటే. షట్లకు పెట్టే నల్లతోలను కాళ్ళకు కట్టుకొని దిష్టితాడా? ఎవరు ఆశీర్వదించారు? వెలంగిని ఫాదరా? ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సోదరా, డోంట్ టెంప్ట్ గాడ్ విత్ యువర్ సాడిజం. ఈ సాడిజంతో దేవుని ఎలా జయించాలి? శోధనల ద్వారా జయించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలా విషయాలు ఈ 40 రోజుల్లో
3 శోధనలు, అతి ప్రముఖమైన శోధనలు సాతాను పెట్టి వెళ్ళిపోయాడు. అయిపోలే దేవునికి, ఇంకా ముందున్న ముసలి పండగ. వస్తాడు సాతానుడు, ప్రభు శ్రమల కాలం అయినప్పుడు వస్తాడు, అప్పుడు కనబడతాడు. ప్రభు పేతురు గారి ద్వారా వస్తారు, అప్పుడు కనబడతాడు సాతానుడు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ 3 శోధనలు శరీరాన్ని సుఖపెట్టే సాధన. దీనిని ఎలా మనం అధిగమించాలి అంటే ఉపవాసం ద్వారా అధిగమించాలి. తర్వాత లోకానికి సంబంధించినటువంటి శోధన ఎలా అధిగమించాలి అంటే, ఇదిగో లోకానికి, లోక సంపదలకు అంటిపెట్టుకోకుండా దాన ధర్మాల ద్వారా మనం అధిగమించాలి. ఇక 3వదిగా దేవుని శక్తి శంకించకూడదు, ప్రార్థన ద్వారా ముందుకు నడవాలి. ఇది మనం నేర్చుకున్నటువంటిది. కాబట్టి దుష్టి వ్యామోహాలు చాలా ఉన్నాయి. చెడు తలంపులు, చెడు చేష్టలు, ఫోనోగ్రఫీ, ప్రార్థన చేయకపోవడము, ఇలా చాలా 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 రకమైనటువంటి బంగారము, డబ్బు, వస్తువులు, బట్టలు, ఇవన్నీ కూడా మనకు బహుశా ఈ తపస్కాలములో తప్పుత్రోవ పట్టించవచ్చు. కానీ దేవుడు 40 రోజులు చేసినటువంటి ఉపవాసము ద్వారా ఎదుర్కోగలిగాడు. అటువంటి వరాల కొరకే ప్రార్థన చేద్దాం.